జై గురుదేవ్. ఆరోగ్య మాలికలో రిఫైన్డ్ ఆయిల్స్ ఒక వాడకము అతి ప్రమాదము. దాని వలన మనకు అనేక రోగాలు వస్తాయి అని చెప్పుకున్నాము. అవి నివారించే పద్ధతులు కూడా మనము తెలుసుకున్నాము. దేశవాళీ ఆవు నెయ్యి, శనగ నూనె, నువ్వుల నూనె, అవన్నీ మనము అలాంటివి తీసుకోవాలి అని చెప్పుకున్నాము. మరపట్టించినట్టు తీసుకుంటే ఆ శరీరంలో జిగురు పదార్థము ఉంటుందని తెలుసుకున్నాం. ఇక ఇలా రోగాలకు రాజు వాత రోగాలు, మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి, మెడ నొప్పులు, హార్ట్ అటాక్, పక్షవాతము, బ్రెయిన్ ట్యూమర్ వంటివి వాతము పూర్తిగా తగ్గిపోవడం లేదా చెడిపోవడం వల్ల కానీ కలుగుతాయి. జీవితాంతం వాతాన్ని క్రమంగా ఉండాలంటే మనము శుద్ధమైన నూనెలు, నాన్ రిఫైన్డ్ అంటే వేరుశనగ నూనె, కొబ్బరి నూనె, కుసుమల నూనె, నువ్వుల నూనె మరియు ఆవాల నూనె మాత్రము వాడాలి. పొద్దుతిరుగుడు పూల విత్తనాలను అనగా సన్ఫ్లవర్ సీడ్స్ను గేదెలకు, పశువులకు మాత్రమే పెట్టాలి. మనం ఏమాత్రం ఈ సన్ఫ్లవర్ ఆయిల్ వాడదగింది కాదు, ఆరోగ్యకరం కాదు. ఈ రీఫైండ్ ఆయిల్స్ ఎంత మాత్రము వాడదగినది కాదు. సోయాబీన్స్ ఆయిల్ మరియు సోయాబీన్ పాలు ఏ మాత్రం వాడరాదు. పందులు తినదగినవి ఈ సోయాబీన్స్, ఎందుకనగా పందులు మాత్రమే వీటిని తిని ఆరగించుకోగలవు. మనుష్యులలో ఈ సోయాబీన్స్ను ఆరగించే ఎంజైమ్స్ లేవు, కావున వీటిని వాడరాదు. వీటిని వాడిన ఎడల మందులు లేని భయంకరమైన రోగాలు ఖచ్చితంగా వస్తాయి. పామాలిన్ ఆయిల్ కూడా చాలా హానికరమైన ఆయిల్. వీటిని వాడుతున్న వారికి మొదట మలబద్ధకం వస్తుంది. ఈ మలబద్ధకమే అన్ని రోగాలకు మూలం. ప్రస్తుతం చాలా రోగాలకు మూలము ఈ పామాలిన్ ఆయిల్. ఈ పామాలిన్ పంట పండించే దేశాలలో ఈ నూనెను నిషేధించినారు. వారు ఏ విధంగా కూడా ఈ పామాలిన్ను వాడటం లేదు. ప్రపంచంలో ఒక్క భారతదేశంలో మాత్రమే ఉపయోగిస్తున్నారు. విదేశీయులకు భారతదేశం ఒక ప్రయోగశాలగా మారినది. కావున మనము సంపూర్ణ ఆరోగ్యం కొరకు వీటిని త్యజించవలెను. శుద్ధమైన నూనెలను వాడితే మనము జీవితాంతం ఆరోగ్యంగా జీవించగలము అని తెలియజేసుకుంటూ, సన్ఫ్లవర్ ఆయిల్, సోయాబీన్ ఆయిల్, పామాలిన్ ఆయిల్ ఈ నూనెలను మనము వాడడం నిషేధించాలి అని మానవాళిని ప్రార్థిస్తూ, విదేశీ పోకడలకు పోకుండా ఆరోగ్యవంతమైన శరీరాన్ని కాపాడుకోవడానికి భారతదేశంలో దేశవాళీ విత్తనాలతో తయారైన నూనెను వాడి ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని ఆశిస్తూ, సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సన్మంగళాని సంతు, ఆరోగ్యం రక్షతి రక్షితః. హరి ఓం తత్సత్.